Hi guys, welcome back to the channel. మీకు ఆల్రెడీ thumbnail చూసి అర్థమైపోయి ఉంటది అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అన్నది. మా ఫ్యామిలీ ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ కలిసి షిరిడి పోతున్నాం. మంచిగా ఒక మంచి ట్రిప్ వేసుకున్నాం. ఒక 3 days ట్రిప్ ఇది. షిరిడి మొత్తం కవర్ చేసి మంచిగా దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోదాం అనుకున్నాం 3 days ట్రిప్. సరే ముందు ఈ వీడియోలో ఎట్లుంటది ఏంటి అన్నది మొత్తం ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ షిరిడి గురించి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం, చూపిస్తాను మీకు. ఓకే, లెట్స్ వీడియో. మేము అక్కడ అలా పెట్టంగా ట్రైన్ అయితే వచ్చేసి ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది. వెళ్తున్నామా లేదా అదిగా. మనోడు ట్రైన్ వస్తున్నా కూడా ఐపీఎల్ అవుతుందని చెప్పి చాలా బిజీగా మ్యాచ్ చూస్తున్నాడు అనమాట. ఏం పండు కోతి లెక్కన ఉన్నావురా. ఫైనల్ గా ట్రైన్ అయితే వచ్చేసింది. 2 hours డిలే. ట్రైన్ పిల్లతో చార్జ్ చేసింది చాలేరా. డిలే అనమాట. ఫస్ట్ S4 అన్నారు, S4 నుంచి మళ్ళీ S7 అన్నారు. దూరంగా ఇప్పుడు కూడా సరిపోయింది. వాళ్ళందరూ ఒకళ్ళు కూర్చున్నారు. 7411 లోపల కూర్చున్నారు. ఇది ఆడద్దిగా నెక్స్ట్ వన్ స్కిప్ అవుతుంది. సనత్ నగర్ ఆగింది, దిగిపోతారా? కాదు, మనం ఇక్కడ వచ్చి ఎక్కితే ఎంత బాగుండు. అదే కదా నేను చెప్పి. సరే అని చెప్పి ట్రైన్ స్టార్ట్ అయిందని మేము యూనో కార్డ్ స్టార్ట్ చేసినాం. మా అమ్మకి యూనో కార్డ్స్ ఆడడం రాకపోతే ఎట్లా ఆడాలని చెప్పి నేర్పిస్తున్నాం నేను మా ఫ్రెండ్ గాడు. ఇక డిన్నర్ టైం కూడా అయ్యిందని చెప్పి ఇక డిన్నర్ స్టార్ట్ చేసినాము. ఆంటీ వాళ్ళు మేము కలిసి ఇక టిఫిన్ అవి తెచ్చుకున్నాము, అవి తిన్నాం. మీరు అంటారని అనుకోలే అస్సలు. మళ్ళీ ఒక్కసారి మళ్ళీ I missed bro that expression. కాదు అసలు ఏ టాపిక్ నుంచి ఏ టాపిక్ తెలియదని. టాబ్లెట్లా ఇస్తా అవక్కయ్యారా అంటే సార్ అది గులాబ్ జాములు కలగలాడిపోయాయిరా.
ఆడిట్టిట్టున్నాడు ఆడు. ఆడు రాలేదన్న మీరు చెప్పండి. ఇటు ముఖం చూస్తే ఎలాగ అనిపిస్తుంది? మరి నీకే తొందర ఎక్కువ ఉంది కదరా. ఇట్స్ ట్రూ బ్రో, నిజాలు చేదుగానే ఉంటాయి. నాకు ఇప్పుడే తెలుసు. ఎప్పుడు అదేంటి అదేం లెక్క? నాకన్నా 9 months ఉందా కదా. ఓ లైక్ దట్. అయితే ఇడికి పెళ్ళి అయిపోయిన తర్వాత వస్తుంది. 1 hour నుంచి వికారాబాద్లో ఆపేసాడు. అసలు సిగ్నల్ ఇస్తలేడు. ఇట్లయితే రేపు పొద్దున ఏ టైంకి పోతాం ఏందో ఏం అర్థమవుతలేదు అసలు. డిన్నర్ అయితే చేసేసినాం వికారాబాద్ స్టేషన్లో. చూడండి అందరు ఎట్లా వెయిట్ చేస్తారు. వెయిటింగ్ ఇక ఫుల్ స్టార్ట్ చేస్తాడా అని వెయిట్ చేస్తున్నాం. ఏమైందని చెప్పి ట్రైన్ డ్రైవర్తో మాట్లాడదామని చెప్పి ట్రైన్ డ్రైవర్ దగ్గర పోతున్నాం. ఇక మార్నింగ్ ఫ్రెష్ అయ్యి కూర్చున్నాం. చాయ్ అది వచ్చింది, టిఫిన్లో చేస్తున్నాం. చేంజ్ ఉంటుంది బ్యాగ్లో. అల్లం చాయ్. మన్మాడ్ స్టేషన్ స్పెషల్ వడాపావ్. అమ్మాయి भाभी के लिए लेके जाना. भाभी के लिए एक लेके जाना. फाइनली 3 or 4 hours है. 4 hours लेट गया था. 4 hours डिले ये ट्रेन की. हाँ फाइनली एट शिरडी स्टेशन. भाई आदमी का 20 रुपए अंदर. कितना सेट है आपको? बात कर रहे సికింద్రాబాద్ టు షిరిడి. లాస్ట్ స్టాప్ షిరిడి. బయటకి వచ్చిన ఇక్కడ ఆటోస్ అవి ఉంటాయి. ఆ ఆటోస్ అవి మాట్లాడుకొని పర్ పర్సన్ 10 రూపీస్, ఒక లోకల్ 20 రూపీస్ అని చెప్పి తీసుకోపోతారు. ఇక చూసి మాట్లాడుకోవాలి. తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా బెస్ట్. ఆటో ఈజీగా మాట్లాడుకొని ఇంకా ఏంటనే ఇంతమందికి అని చెప్పి మాట్లాడుకోవచ్చు మంచిగా. చూసి తీసుకొని మాట్లాడుకోవాలి. మొత్తం ఆటో స్టాండ్స్ అండి, మొత్తం ఆటోస్. మనిషికి ఇంత అని చెప్తుంటుంది. చూసుకోవాలి.
ఇగో మనం రూమ్కి వెళ్ళేటప్పుడు మందిర్ క్రాస్ అయ్యే వెళ్తాము. మళ్ళీ తర్వాత రూమ్లో లగేజ్ పెట్టి ఫ్రెష్ అయ్యి మళ్ళీ ఇటే రావాలి సేమ్ రూట్లో. గెస్ట్ హౌస్ కాదు, ఆంధ్ర కాలనీ అది ఇది అన్నాడు కదా. సెకండ్ రూమ్. ఫైనల్లీ రూమ్కి చెక్ ఇన్ అయితే అయిపోయాం. ఇక్కడ చూస్తే ఒక షార్ట్ బెడ్, 3 మెంబర్స్కి బెడ్, టీవీ, డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చాడు, మళ్ళీ 2 అటాచ్డ్ బాత్రూమ్స్ అండ్ హ్యాండ్ వాష్కి సోకులు ఎక్కువ ఆయనకి నాకు. రూమ్ అయితే మంచిగా ఉంది, నీట్గా నీట్ కండిషన్తో అయితే ఉంది. ఆంధ్ర భోజనం అంట. నిజంగా ఆంధ్ర భోజనాలు దొరుకుతాయరా? అరే ఇదేనా, అందుకే నాకు ఆంధ్ర కాలనీ అంటారు, అన్ని ఆంధ్ర ఉన్నాయి. అండ్ ఇదేనా ఆంధ్ర కాలనీ? హోటల్ రెడ్డి ఆంధ్ర భోజనం. ఆంధ్ర భోజనం అండ్ టిఫిన్స్, సాయి దీపక్ రెస్టారెంట్. చిల్ కూల్ వాటర్ బాటిల్ నీడెడ్. మై అవుట్ఫిట్ ఎలా ఉంది? ఫిట్ ఎలా ఉంది? అలాగే ఉంది. బాగుందా? బాగుంది. థ్యాంక్ యూ. కాదు, సెంటుని ఆస్వాదించాలి. మీరు దాన్ని పీల్ చేస్తున్నారు. వద్దొద్దు, ఎక్కువ పేల్చకండి. కోడి వచ్చి ఏం చేస్తున్నారా? డీటెయిలింగ్. స్టైల్ సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్. భోజనానికి వెళ్ళాలి ఫస్ట్. ఇట్ మీన్స్ మన షిరిడిలో రెడ్డి హోటల్. రెడ్డి హోటలే కదా, ఇందులో రెడ్డి హోటల్ అనమాట. మధ్యాహ్నం మీల్స్, టిఫిన్స్ ఏ టైంకైనా ఉంటాయి. స్వీట్, పెరుగు, బెండకాయ ఫ్రై, వంకాయ, సాంబార్, పప్పు, రసం, ఆవకాయ, నిమ్మకాయ పచ్చడి, పాపడ్. మా ఇదేం పచ్చడినా? టమాటా పల్లి పచ్చడి. హోటల్ రెడ్డి మన తెలుగు వాళ్ళదే. ఫుడ్ అయితే బాగుంది, మంచిగా మీల్స్ పెట్టారు. నాకైతే ఫుడ్ నచ్చింది, టేస్ట్ కూడా బాగుంది. అమ్మా అయిపోయింది. చలో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళిపోదాం.
ఫైనల్గా లంచ్ అయిపోయింది. టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఆటో అయితే ఎక్కాము. టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. శ్రీ సాయిబాబా మందిర్ ఏరియా. ఏమో బయట ఎంత క్యూ ఉందేమిరా. ఇక టెంపుల్ లోపల మనకి ఫోన్స్ అవి అలౌ లేదు కాబట్టి వీడియో ఏం తీయలేదు. ఇక్కడ ఈ షాప్స్లో మనకి లాకర్స్ ఉంటాయి, ఫోన్స్ అవన్నీ పెట్టుకోవడానికి, చెప్పులు కూడా ఫ్రీ ఇవన్నీ లాకర్స్. అవి ఇక మనకి దేవుడికి వేయడానికి సాలువా, ప్రసాదం కానీ దండలు కానీ ఏం కావాలంటే ఈ షాప్స్లో దొరుకుతాయి. మీరు ఎక్కడెక్కడో వెళ్ళనవసరం లేదు, మనం డైరెక్ట్ ఇక్కడ టెంపుల్ ఆపోజిట్లోనే ఇక్కడ ఉంటాయి. పెట్టుకోవాలంటే ఏ ప్రాబ్లం ఉండదు, మనకి సేఫ్టీ ఉంటుంది బాగానే. నెక్స్ట్ రేపు మళ్ళీ డే 2 మళ్ళీ దర్శనం ఉంది. నెక్స్ట్ షాపింగ్ ఏంటి అవన్నీ నేను డే 2లో చూపిస్తాను. మొత్తం ఇక్కడైతే బాబా అయితే నడుస్తున్నాయి. మొత్తం చూడండి, మొత్తం సాయిబాబా, కృష్ణుడు అన్నీ ఉన్నాయి. చిన్న కృష్ణ చూడండి, శ్రీకృష్ణ, గణేశుడు, సాయిబాబా, అన్ని బుద్ధుడు అన్నీ ఉన్నాయి. సాయిబాబా ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫోటో ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి ఫొటోస్ అయితే.